డీమార్ట్ ఈ పేరు వినగానే మనకు సూపర్ మార్కెట్ గుర్తుకొస్తుంది కానీ అదొక గ్రోత్ మెషీన్. అసలు భారతదేశపు ఈ రీటైల్ దిగ్గజం వెనుక ఉన్న విజయ రహస్యమేంటి? వాళ్ల లేటెస్ట్ ఇన్వెస్టర్ ప్రెజెంటేషన్ను ఆధారంగా చేసుకుని ఈ గ్రోత్ ఎంజిన్ను డీకోడ్ చేద్దాం రండి. ఒకే ఒక నంబర్తో మొదలుపెడదాం. 432. అవును, 2025 చివరి నాటికి డీమార్ట్ నడిపిస్తున్న స్టోర్ల సంఖ్య ఇది. ఊహించండి, ఎంత పెద్ద నెట్వర్క్! ఇది చూస్తే ఎవరికైనా వచ్చే ప్రశ్న ఒక్కటే, ఇంత తక్కువ టైంలో ఒక రీటైలర్ ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని ఎలా కట్టగలిగాడో? దీని వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఏంటి? సరే, ఈ గ్రోత్ మెషిన్ ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవాలంటే దానికి ఫ్యూల్ ఎక్కడ్నుంచొస్తుందో చూడాలి. అంటే జనాలు అసలు డీమార్ట్లో ఏం కొంటున్నారు అదే కదా ముఖ్యం. ఇది చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. డీమార్ట్ మొత్తం రెవెన్యూలో సగానికి పైగా, అంటే దాదాపు 56% కేవలం ఫుడ్ ఐటమ్స్ నుంచే వస్తోంది. కిరాణా, పండ్లు, కూరగాయలు ఇలాంటివి. మిగతావి జనరల్ మర్చెండైజ్, అపారెల్, ఇంకా ఇతర ఎఫ్ఎంసీజీ ప్రోడక్ట్స్. వాళ్ల బిజినెస్లో ఫుడ్ ఎంత కీలకమో దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు. ఆహార పదార్థాలు, ఇంట్లో వాడుకునే వస్తువులు, పర్సనల్ కేర్ ఐటమ్స్ ఇవన్నీ ఏంటి? అన్నీ నిత్యావసరాలే, ప్రతిరోజూ కావలసినవే. అందుకే జనాలు మళ్లీ మళ్లీ డీమార్ట్కు వస్తూ ఉంటారు. వాళ్ల సక్సెస్కి ఇదే అసలైన ఫౌండేషన్. సరే, ప్రోడక్ట్స్ కరెక్ట్గా ఉన్నాయి. మరి ప్రోడక్ట్స్ని జనాల దగ్గరికి ఎలా తీసుకెళ్తున్నారు? వాళ్ల ఎక్స్పాన్షన్ బ్లూ ప్రింట్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. వాళ్ల గ్రోత్ స్పీడ్ చూడాలంటే ఈ టైమ్ లైన్ చూడాల్సిందే. 2011లో జస్ట్ 55 స్టోర్లు, 8 ఏళ్లలో అంటే 2019కి 176కు పెరిగాయి. ఇక 2025 నాటికి ఏకంగా 432 స్టోర్లు. ఇది మామూలు గ్రోత్ కాదు, ఒక రకంగా ఎక్స్ప్లోజన్ అనే చెప్పాలి. అయితే ఈ స్టోర్లు దేశం మొత్తం ర్యాండమ్గా పెట్టట్లేదు. వాళ్లు ఫాలో అవుతున్న స్ట్రాటజీ పేరు క్లస్టర్ స్ట్రాటజీ. అంటే మహారాష్ట్ర, గుజరాత్, తెలంగాణ లాంటి కొన్ని కీలక రాష్ట్రాలపై ఫుల్ ఫోకస్ పెట్టి అక్కడ మార్కెట్ను పూర్తిగా తమ కంట్రోల్లోకి తెచ్చుకుంటున్నారు. ఓకే, సో మంచి ప్రోడక్ట్ మిక్స్ ఉంది, ఒక క్లియర్ ఎక్స్పాన్షన్ ప్లాన్ ఉంది. మరి వీటన్నింటినీ నడిపించే ఫైనాన్షియల్ ఇంజినేంటి? డబ్బుల విషయంలో వాళ్ళింత ఎఫిషియెంట్గా ఎలా ఉండగలుగుతున్నారు? డీమార్ట్ ఫైనాన్షియల్ జీనియస్ని అర్థం చేసుకోవాలంటే ఈ ఒక్క మాట చాలు. ఇక్కడే అసలు మ్యాజిక్ అంతా ఉంది. జాగ్రత్తగా చూడండి. యావరేజ్గా చూస్తే ఒక ప్రోడక్ట్ డీమార్ట్ స్టోర్లో దాదాపు 34 రోజులుంటుంది. కానీ ఆ ప్రోడక్ట్ ఇచ్చిన సప్లయర్కి డీమార్ట్ డబ్బులు కట్టడానికి తీసుకునే టైం కేవలం 7 రోజులలోపే. అర్థమైందా? వాళ్లకు డబ్బులు కట్టకముందే ఆ వస్తువును అమ్మేసి వీళ్ళు డబ్బులు సంపాదిస్తున్నారు. దీనివల్ల వాళ్ల క్యాష్ ఫ్లో ఎప్పుడూ పాజిటివ్గా, చాలా బలంగా ఉంటుంది. ఈ ఆపరేషనల్ ఎఫిషియన్సీ అంతా వాళ్ల ఫైనాన్షియల్ రిజల్ట్స్లో క్లియర్గా కనిపిస్తోంది. రెవెన్యూ, ఈబీడీఏ, ప్రాఫిట్ అన్నింట్లోనూ ఇయర్ ఆన్ ఇయర్ స్ట్రాంగ్ గ్రోత్ కనబడుతోంది. సరే, ఇప్పటిదాకా మనం అన్ని ముక్కల్ని విడివిడిగా చూసాం కదా. ఇప్పుడు వాటన్నిటినీ కలిపి చూస్తే ఈ డీమార్ట్ అనే గ్రోత్ మెషిన్ ఎలా నడుస్తోందో మనకొక కంప్లీట్ పిక్చర్ వస్తుంది. ఇది ఒక ఫ్లైవీల్ లాంటిది, ఒకదానికొకటి సపోర్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్తాయి. స్టెప్ 1, జనాలకి రోజూ అవసరమయ్యే వస్తువుల మీద ఫోకస్ చేయడం. స్టెప్ 2, ఒకే చోట ఎక్కువ స్టోర్లు పెట్టే క్లస్టర్ స్ట్రాటజీతో విస్తరించడం. స్టెప్ 3, ఆపరేషన్స్లో, క్యాష్ ఫ్లోలో సూపర్ ఎఫిషియెంట్గా ఉండటం. ఇక 4వ స్టెప్ ఏంటంటే వచ్చిన లాభాల్ని మళ్లీ కొత్త స్టోర్లు పెట్టడానికే వాడటం. చూసారా, ఈ సైకిల్ ఎలా తిరుగుతూనే ఉంటుంది, కంపెనీ పెరుగుతూనే ఉంటుంది. ఇదంతా మనల్ని ఒక ఇంట్రెస్టింగ్ ప్రశ్న దగ్గర వదిలేస్తుంది. డీమార్ట్ స్ట్రాటజీ మొత్తం డిసిప్లిన్, డెన్సిటీ మీద ఆధారపడి ఉంది. ఇప్పటిదాకా ఇది సూపర్ సక్సెస్ అయింది. కానీ ఇప్పుడు వాళ్లు దేశం మొత్తం విస్తరిస్తున్నప్పుడు ఇదే మోడల్, ఇదే డిసిప్లిన్తో ఇంతే ఎఫెక్టివ్గా పనిచేస్తుందా? ఇది ముందు ముందు చూడాలి.